హాయ్ అందరికీ. సోరకాయని ఎప్పుడన్నా మీరు ఇట్లా ట్రై చేసిరా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్కి మాత్రం ఇంకా అసలు చెప్పనలేమన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ మధ్య గ్యాసులు కూడా ఎక్కువ వస్తలేవు కదా, సో గ్యాస్ని కూడా కొద్దిగా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. అందుకని చెప్పేసి ఇలా సోరకాయని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. పాతకాలంలో ఎక్కువ ఇలానే చేసేవాళ్ళు. సోరకాయ టేస్ట్ చాలా బాగుండేది. ఇప్పుడు మళ్ళీ పాతకాలపు రోజులు వచ్చేలా ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ రెసిపీని అయితే ఇట్లా ట్రై చేసిన. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎలానో ప్రాసెస్ చూపిస్తా. సోరకాయని మంచిగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడినంత పచ్చికారం వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి ఇలా దంచైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్ చేసైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, అలాగే అందులోకి కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్, మ్యాక్సిమం అయితే 2 విజిల్స్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది అనమాట. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.